నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణకు జోగి రమేష్ దురుద్దేశంతో వచ్చి ఉండొచ్చని మంత్రి పార్థసారథి అన్నారు. నన్ను ఆదరించిన టీడీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు సారీ. ఇది పార్టీలకు అతీతంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం. ఆ సమయంలో జోగి రమేష్ ను చూసి షాక్ అయ్యా. ఆయనకు నాకు వ్యక్తిగత సంబంధాలు లేవు అని ప్రెస్ మీట్ లో పార్థసారథి చెప్పారు. నా నియోజకవర్గంలోని గౌడ సోదరులు అందరూ కూడా జనసేనకు సంబంధించిన వాళ్ళు, టీడీపీ వాళ్ళు ముందు లీడ్లో ఉండి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలనే కోరికను నా దగ్గర వెలువచ్చినప్పుడు తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటాయి. ఆయన మహనీయుడు, ఒక బలహీన వర్గాలందరూ కూడా గౌరవించదగ్గ వ్యక్తి. మీరు తప్పకుండా కార్యక్రమాన్ని చేయండి. నా అవసరం ఏమున్నా, నా సహకారం ఏం కావాలన్నా కూడా చేస్తానికి నేను సిద్ధం అని చెప్పేసి నా దగ్గరికి వచ్చిన గౌడ సంఘీయ సోదరులకి నేను చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మిగతా పార్టీ దీంట్లో ఇన్వైటీస్ని నిర్ణయించడంలో కానీ, కార్యక్రమం నిర్వహించే ఆలోచనలో భాగం కానీ పార్టీకి ఎటువంటి ప్రమేయం లేదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కడ కూడా పార్టీ అధ్యక్షులు లేకపోతే మండల అధ్యక్షులు అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇన్వాల్వ్ కాల. కేవలం గౌడ సంఘీయులు, వాళ్ళు గౌడ అధ్యక్షులు, గౌడ సెక్రటరీస్, గౌడ కోశాధికారులు, గౌడ వైస్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, నియోజకవర్గ వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసుకుని చేస్తడం జరిగింది. 9వ తారీఖు 8వ తారీఖు నా దగ్గరకు వచ్చి వాళ్ళు డేటు ఫిక్స్ చేశారు. 15వ తారీఖు 14, 15 అనుకుంటున్నామంటే 14 కష్టంలే, 14 వేరే ప్రోగ్రాం ఉంది, 15వ తారీఖు పెట్టండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఉదయం 11 గంటలకి నాతో డేట్ తీసుకెళ్ళిన తర్వాత నాతో చర్చించిన ఇన్వైటీస్కి సంబంధించి ఈ ఇన్విటేషన్ని నా పిఏకి వాట్సాప్లో పంపించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను ఇది కూడా అడిగాను. ఇది కాకుండా ఇంకేమైనా పంపించారా ఇన్వైటీస్ గురించి అని చెప్పేసి నేను పిఏని అడిగితే ఇంకేం పంపించలేదు సార్. దాని కింద నేను కూడా చెక్ చేశాను, ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవాలి కాబట్టి. కేవలం ఇది ఇన్విటేషను ప్లస్ కింద నూజివీడ్ టౌన్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మాణం అవుతున్న గౌతు లచ్చన్న గారి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం డిసెంబర్ 15 ఆదివారం ఉదయం 11 గంటలకు సారథి గారు డేట్ ఫిక్స్ చేసి చెప్పారు. కావున షెడ్యూల్లో రాయించగలరని చెప్పేసి మా పిఏ కూడా పెట్టారు. ఇన్విటేషను ఎవరెవరు ఇన్వైటీస్ ఉన్నారని చెప్పేసి. సో తర్వాత వాళ్ళు ఏదైనా ఇన్విటేషన్ కొట్టిండొచ్చు. తర్వాత అందరికీ తెలిసిందే 9 తర్వాత బిజీగా అందరం కూడా బిజీగా ఉన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కానివ్వండి, లేకపోతే విజన్ 2047 కార్యక్రమం కానివ్వండి, వీటిల్లో బిజీగా ఉండి వారి ఇన్విటేషన్స్ని పూర్తిగా చదివే ప్రయత్నం కూడా నేను చేయలేదు. ఎందుకంటే నాకు తెలిసింది మెయిన్ వాళ్ళందరూ కూడా మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఒక్కళ్ళే ఉన్నారు. ఇది కూడా అడిగాను, ఏంటి వైఎస్ఆర్సీపీ నాయకురాలని కూడా పిలుస్తున్నారా అని అడిగాను. సరే వాళ్ళు రారులేండి, ఊరినే కాదు మా చైర్మన్ కదా అని చెప్పేసి వేసామని చెప్పేసి చెప్పారు. సరే నేను అది సీరియస్గా తీసుకోలేదు. తర్వాత మళ్ళీ 15వ తారీఖున ఐఎన్పిఆర్ ప్రోగ్రాం ఉంటే ముఖ్యమంత్రి గారితో నేను 11 గంటలకు రాలేను, మీరు చేసేసేయండి, తర్వాత ఎప్పుడైనా వచ్చి లచ్చన్న గారి విగ్రహానికి పూలమాల వేసి నేను గౌరవించుకుంటాను అని చెప్పేసి చెప్తే, లేదు సారథి గారు, మీరు ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, బలహీన వర్గానికి చెందిన సభ్యులు. వైఎస్ జగన్ హయాంలో పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా జరిగిన మాజీ ఎమ్మెల్యే అన్నారు. 5 ఏళ్ల పాటు ఏ సమస్య లేకుండా వాలంటీర్లు ఇంటింటికెళ్లి పెన్షన్లు అందించారని అన్నారు. ఈ మేరకు ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. వారందరికీ కూడా ఈ నిధులు జమ చేయడం జరిగింది. ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో పండగ రోజు అని కాదు, ఆదివారం అని కాదు, వర్షం పడినా కూడా ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎక్కడ కూడా ఆగినటువంటి పరిస్థితి లేదు. 5:30 కల్లా వారి ఇంటి వద్దకే వెళ్ళి వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి, రకరకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి అందరికీ ఇంటి వద్దనే పెన్షన్ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఒక సమర్థవంతంగా, ఒక మంచి పరిపాలనకు నిదర్శనంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది. ఆ ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం పార్టీ
చంద్రబాబు నాయుడు గారు ఆ విధానాన్ని బ్రేక్ చేసి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇచ్చి వాలంటీర్ని తప్పించి నేరుగా వారి పెన్షనర్లకి స్వయంగా ఇవ్వాలి అని చెప్పిన ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం ద్వారా ఆ రోజు వాలంటీర్ని పక్కన పెట్టడం జరిగింది. పక్కన పెట్టి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి అని చెప్పని దాన్ని ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం ద్వారా దాన్ని మార్పు చేశారు. ఇది వృద్ధుల పట్ల, వితంతువుల పట్ల, వికలాంగుల పట్ల ఒక శరాఘాతంగా మారిపోయింది. ఎందుకంటున్నామంటే ఏప్రిల్ మాసం పండుటాకుల్లాగా ఆ ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేయటం మూలంగా ఆంధ్రప్రదేశ్లో 46 మంది చనిపోవడం జరిగింది. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. వారికి కనీసం బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నా కూడా వారికి సంబంధించినటువంటి ఆధార్లు లింక్ కాకపోవటము, అలాగే వారి అకౌంట్లో ఆపరేషన్ లేకపోవటము, వారికి పెన్షన్లు ఖాతాలో జమ అవ్వక నానా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇది టీడీపీ పెన్షన్దారుల మీద కక్ష కట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ విధానమే పెన్షన్దారుల మీద కక్ష కట్టినటువంటి విధానము అధికారం చేపట్టిన కూటమి చేపట్టిన తర్వాత కూడా కొనసాగుతూ ఉంది. ఏం చెప్పారు? 1000 పెంచి 4000 చేస్తామని చెప్పని ఆ రోజు తెలుగుదేశానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద చోటామోటా నాయకుల దగ్గర నుంచి అందరూ కూడా వెళ్ళి ఫోటోలకి ఫోజులు ఇచ్చి మేమే అసలు ఈ పెన్షన్ని కనుక్కుంది మేమే అన్నట్టుగా బిల్డప్లు ఇచ్చి పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి మొదట్లో చూసాం. హడావుడి చేశారు, అంతా ఇంత హడావుడి కాదు. కానీ తీరా ఈ పెన్షన్దారుల మీద కుట్రలు కుతంత్రాలు ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో తొలగించేటటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము పేదల బియ్యం బొక్కేసిన పెర్ని నానిపై కఠిన చర్యలు తప్పవు అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. క్లియర్గా బుక్ అయిపోయాడు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అరాచకాల్ని ఉపేక్షించం, గతంలో చేసినటువంటి మొత్తం అన్ని స్కామ్లు కూడా వెలుగు తీస్తాం. ఈరోజు మీరు చేసినటువంటి మీ తప్పిదాలే మిమ్మల్ని నడి రోడ్డు మీద బట్టలు ఊడదీసి నిలబెట్టాయి. ప్రతిదానికి నీతి కబుర్లు చెప్తూ ముందుకు బయలుదేరతాడు. అయ్యా పేరు నాని గారు, ఇవాళ పేద ప్రజలకి చెందాల్సినటువంటి బియ్యాన్ని నువ్వు బొక్కింది వాస్తవమా కాదా? దాదాపు 3708 బస్తాలు, 187 టన్నులు, దాదాపు 90 లక్షల రూపాయలు ఖరీదు చేసే బియ్యాన్ని లారీలు నీ సొంత గోడౌన్స్ నుంచి పోర్టు ద్వారా రేషన్ బియ్యం స్కాముల్లో ఇది కొంత భాగం మాత్రమే అని మేము అనుకుంటా ఉన్నాం. ఇంకా అసలు స్కాములు మొత్తం కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవాళ మరి నీతి కబుర్లు చెప్పే పేరు నాని గారు అడ్రస్ లేకుండా కుటుంబం మొత్తం కూడా గ్యాలప్స్ అయిపోయారు. ఏ గోడూరికి పారిపోయాడో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి నిన్నొచ్చి మరి లెటర్ ఇస్తారు. ఏమని? బియ్యం పోయింది వాస్తవమే, డబ్బులు కట్టేస్తా అంటే దొంగతనం చేసి దొంగ వెళ్ళి డబ్బులు కడితే దొరైపోతాడా? అయ్యా పేరు నాని గారు, మీరు కూడా మీ సొంత గోడౌన్స్లో దొంగతనం చేసి ప్రభుత్వానికి నేను డబ్బులు కట్టేస్తానంటే నువ్వు సచ్చిరు కాదు. చట్టం ఊరుకోదు. చట్టం మిమ్మల్ని ఖచ్చితంగా ఇవాళ మీ అవినీతి దాహానికి మీ ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టారు కదయ్యా. సిగ్గు అనిపించట్లా మీకు?
ఇంత పేదల సొమ్ముని దోచుకోవడానికి మీకు సిగ్గు అనిపించట్లా? ఇవాళ మేమంతా కూడా మొత్తం గోడౌన్స్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి నీకు రాజకీయమే వ్యాపారం. ఇవాళ నీ గోడౌన్స్ ఎక్కడి నుంచి తెచ్చి కట్టావు? పేదల్ని భయపెట్టి వాళ్ళని బెదిరించి భూములు లాక్కుని పేదలకి స్థలాల్లోంచి మట్టి ఎత్తుకొచ్చి కొన్ని లక్షల ట్రక్కుల మట్టి నింపి దాని మీద అవినీతి గోడౌన్స్ కట్టుకుని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సిఆర్డీఏ 43వ సమావేశం జరిగినట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఈ సమావేశంలో ట్రంక్ రోడ్లు, లేఅవుట్లు, ఐకానిక్ బిల్డింగ్ల పనులకు సంబంధించి 24,276 కోట్లకు ఆమోదం లభించిందని మంత్రి వెల్లడించారు. మొత్తం 55 మీటర్లు ఉంటుంది. దీని హైట్ 55 మీటర్లు. దీని కన్స్ట్రక్షన్కి ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా 1048 కోట్లు అవుతుంది. 1048 crores. ఇదే విధంగా టవర్స్, ఈరోజు టవర్స్ తీసుకుంటే 5 టవర్స్ ఉన్నాయి. అందులో GAD టవర్ తీసుకుంటే అది బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 47 floors ప్లస్ టెర్రస్ ఫ్లోర్ 47 ఫ్లోర్లు ప్లస్ టెర్రస్ ఫ్లోర్. ఇది మొత్తం 17,03,433 చదరపడుగులు. 17,03,433 చదరపడుగుల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా టవర్స్, టవర్ 1, టవర్ 2, టవర్ 3, టవర్ 4 ఇవన్నీ కలిసి అంటే GAD టవర్ కానీ లేదా టవర్ 2, టవర్ 3, టవర్ 4, టవర్ 5 అన్నీ కలిసి 68,88,064 చదరపడుగులు. సో అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి అసెంబ్లీ, హైకోర్టు తీసేస్తే మినిస్టర్లు కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, HODలు కావచ్చు, వాళ్ళ కింద స్టాఫ్ కావచ్చు, అందరూ ఉండటానికి 68,88,064 చదరపడుగులు లక్షలు నిర్మిస్తున్నాం. ఈ మొత్తానికి అయ్యే ఖర్చు వీటి వరకు 4,688 కోట్లు. అదేవిధంగా ఈ LPSలో 4 జోన్స్లో రోడ్డుకి టెండర్స్, అంటే రోడ్డు అంటే ఉత్తర రోడ్డే కాదు, రోడ్డు కావచ్చు, తర్వాత సివరేజ్ వాటర్ యూజ్ చేసిన వాటర్ పోయేదానికి, డ్రింకింగ్ వాటర్ లైన్స్, రెయినీ సీజన్లో వాటర్ పోయేదానికి, ఎలక్ట్రికల్ కేబుల్స్ భూమి లోపల, అదేవిధంగా టెలిఫోన్ కేబుల్స్, ఫుట్పాత్స్, సైకిల్ పాత్స్ ఇవన్నీ కలిసి యాక్చువల్గా 4 జోన్లలో డిజైన్ చేస్తే అది 579.5 కిలోమీటర్లు, 579.5 కిలోమీటర్ల లెంత్. దానికి 9,699 కోట్లు అవుతుంది. అదేవిధంగా ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్ ఏదైతే 360 కిలోమీటర్లు మొత్తం, దాంట్లో ఈరోజు 151.9 కిలోమీటర్లు. కొత్త పెన్షన్లు మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల తెలిపారు. పెందుర్తి మండలం 95వ వార్డులో ప్రాంతాల్లో ఎమ్మెల్యే మంగళవారం పర్యటించారు. పలువురు పెన్షన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయం ఎవరు ఉన్నారు ఇక్కడ? ఈ ఏరియా సచివాలయం అక్కర్లే వీళ్ళు ఆఫీస్కి వస్తారు సచివాలయానికి, పెన్షన్ పెట్టుకుంటారట. అసలు ముందు డీటెయిల్స్ ఎప్పుడు వెళ్ళినా ఇంకా టైం ఉందంటున్నారంటే, మనం ఇప్పుడు ఎలాగ ఓపెన్ అవుతుంది కదా అమ్మ, మా వారం 10 రోజుల్లో ఓపెన్ అవుద్ది. సంక్రాంతి నుంచి కొత్త పెన్షన్ల స్కీమ్ రావాలని చూస్తున్నాం. ఒక వారం తర్వాత ఈ సచివాలయం ఎవరన్నా చేయాల్సిందే. వెళ్ళండి. నీ పేరేంటి? వెంకట్రావు నెంబర్ తీసుకోండి, ఈ నెంబర్ ఇవ్వండి. అక్కడ ఆయన లేకపోయినా ఫాలోఅప్ చేస్తాడు. ఇవాళ ఉన్నాడు కాబట్టి ఆయన బాధ్యత. ఫాలోఅప్ చేసి వెంకట్రావు పెట్టించాం.
ఈజీడీ అని కోర్టులో పిలిచినట్టు 3 సార్లు పిలిచాను, దొరకలేదు. ఎందుకంటే నీకు నీటి మొదలైంది. నువ్వు ముందు ఈ ఏరియాలో అలాంటిది ఎక్కడ జరిగింది ఎవరైనా నాకు చెప్పిన ఇక్కడ చూపించండి. తర్వాత ఇక్కడ కంప్లైంట్ ఏంటి చెప్తున్నారు, స్థితిలో లేకపోతే పెట్టించండి. ఎందుకంటే ఈజీడీ చెప్పింది ఏ మెయిన్ రోడ్డు తోకుంటూ వెళ్ళిపోవటానికి కాదు కదా పెట్టుకున్నారు. ఏదైనా స్కీమ్ ఇస్తే స్కీమ్ అందరికీ రిలీఫ్ ఇవ్వాలి, కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకుండా ఉండకూడదు, చేయించాలి. ఏమా నువ్వేంటి మేడం రాసుకున్నాను, ఏం చదువుతున్నారు? ఈ రోడ్డు అక్కడ జాయిన్ అవుతుంది. రామూర్తి గారు చెప్పండి. అయ్యో వెళ్ళేవాళ్ళు ఇది రోడ్డేనా? చెప్తున్న రోడ్లే కదా అన్ని పెట్టేయండి అమ్మా. అదే చెప్తాను. తుప్పలు అనేది ఎక్కడ ఉండడానికి వీల్లేదు, ఖాళీ జాగాల్లో. అవసరమైతే వాళ్ళ బిల్లు పంపించదు. అంటే ఇప్పుడు వాళ్ళకి నోటీస్ ఇచ్చేది కూడా లేదు. ఎందుకంటే దేవస్థానం భూములని వాళ్ళు ఏదైనా చేస్తున్నా మన వాళ్ళు అడ్డుకుంటున్నారు. అందుకని ఇమీడియట్లీ తుప్పలు 2 రోజులు జేసీబీ పెట్టేసి వస్తే చేయండి. ఒక జేసీబీతో పాటు ఒక టిప్పర్ కూడా పెట్టుకుని విజన్ 2047లో పారిశ్రామికవేత్తల ప్రయోజనం తప్ప ప్రజల అభివృద్ధి కనిపించలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నారు. మూతపడిన 3 షుగర్ ఫ్యాక్టరీలను ఆధునీకరిస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదని అన్నారు. డబ్బులు కేటాయించి ఆధునీకరణ చేయాలి. అట్లాగే కాలువల్ని మరింత ఎక్కువ వ్యవసాయానికి ఉపయోగపడే పద్ధతులు ఉంటుంది, దానికి కూడా నిధులు కేటాయించుకున్న నిర్లక్ష్యంతో వ్యవహారం చేస్తున్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్య ధోరణితో గత వైఎస్ఆర్ ప్రభుత్వం చేసి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుందని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అదే కాకుండా తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో తీర ప్రాంత మత్స్యకారుల యొక్క ఉడికే పెద్ద ప్రమాదంగా మారే స్థితి వచ్చేస్తుంది. అటు పాయకరాపేట దగ్గర పాల్మన్పేట దగ్గర నుండి పరవాడ దగ్గర ఉన్న వాడచీపురు కొన్ని వరకు మొత్తం మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవన వృత్తే పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోతూ ఉంది. ఎందుకంటే వైపున కాలుష్యకారక పరిశ్రమలు వచ్చాయి, దానికి సంబంధించిన దానిలో వాళ్ళ జీవన విధానానికి సంబంధించి ఏమైనా మార్పులు వచ్చాయంటే వృత్తులుంటే దూరం అయ్యే పరిస్థితి ఉంది. గతంలో మనందరూ తెలుసు, పరిశ్రమలు వస్తే ఇటు ఎవరైతే భూములు కోల్పోయారో రైతులకి, ఇంకో వైపున మత్స్యకారులకి మరింత మెరుగైన జీవులు ఇస్తామని చెప్పారు. కానీ ఆ పరిస్థితి ఈరోజు లేదు. ఆ గ్రామాల్లో ఉంటే ఎందుకురా బాబు అనే పరిస్థితి వచ్చేస్తుంది. ఇదే కాకుండా ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో పరిశ్రమకు సంబంధించిన దాంట్లో 70% స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాయి. గత ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది, ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు వికసిత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దానిలో విజన్ 2047లో ఏమని చెప్తున్నారంటే రైతులకు భాగస్వామ్యం చేస్తామని చెప్తున్నారు. మొదటి నుండి సిపిఎం పార్టీ చెప్తుందంటే ఎవరైతే ల్యాండ్ ఎక్విజిషన్లో వ్యవసాయం కోల్పోతూ ఉన్నారు, రైతులు భూములు కోల్పోతున్నారు, వృత్తులు కోల్పోతున్నారు, వాళ్ళకి 70% ఉపాధి అవకాశాలు కల్పించాలి స్థానికంగా. మరి భాగస్వామ్యం అంటే ఏంటి? నిర్దిష్టంగా ఉండాలి. నిర్దిష్టంగా లేకపోవడంతో ఇటు ఫార్మాలో కానీ, ఇటు ఎస్సీజెడ్లో కానీ, లేదా హెట్రోటెక్స్లో కానీ, లేదా దక్కన్ కెమికల్స్లో కానీ స్థానికులకు ఉపాధి అవకాశాలు ఇవ్వట్లేదు. వాళ్ళు సొంత మనుషులు పెట్టుకుంటున్నారు తప్ప అనకాపల్లి ప్రజానీకం పెట్టుకునే సందర్భం లేదు. వాళ్ళకి అనేక రాయితీలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రమాదాల్లో చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టి ఏదో నష్టపరిహారం ఇచ్చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చి దుర్మార్గం. ఒకవైపున భద్రతా ఆర్టింగ్ విషయంలో కానీ, భద్రతా చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న యాజమాన్యాల మీద కానీ చర్యలు ఏమైనా తీసుకుంటున్నారంటే చర్యలు తీసుకుంటున్న సందర్భం లేదు. ఒకరికి ₹1 ఇస్తారు కంపెనీలో, ఇంకొకరికి 40 లక్షలు 25 లక్షలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీనికి ఏమైనా పద్ధతి ఉందంటే ఏ పద్ధతి లేని స్థితి వచ్చేస్తుంది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పిందంటే ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో పరిశ్రమకు ఆర్టింగ్ చేయని వాళ్ళకి, భద్రతా ఆర్టింగ్ సంబంధించిన చర్యలు చేపట్టకపోయిన వాళ్ళకి వాళ్ళందరికీ కంపెనీల నుండి దూరం చేస్తారు, కంపెనీలకు రాయితీలు ఇవ్వమని చెప్పారు. కానీ ఇటీవల కాలంలో ఆయన వచ్చిన తర్వాత కూడా అనేక ప్రమాదాలు జరిగాయి.
ఆ ప్రమాదం సంబంధించిన దానిలో సమగ్రమైన నివేదికలు తీసుకొచ్చి యాజమాన్యాల మీద ఏమైనా కఠినమైన చర్యలు తీసుకొచ్చారంటే ఆ రకమైన చర్యలు తీసుకుంటున్న సందర్భం లేదు. అంటే యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తుంది. రేపు మహాసభలో కూడా మేము చర్చించబోతాము. పరిశ్రమలు ఏవైతే వస్తున్నాయో ఆ పరిశ్రమలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, ప్రమాదాలు జరగకుండా అధునాతమైన టెక్నాలజీ ఉండాలి. అట్లాగే ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకి అన్ని రకాలైన సదుపాయాలు సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెట్టాలని సిపిఎం పార్టీ మహాసభలో చర్చ చేయబోతాము. చివరి అంశం ఏంటంటే ఈరోజు నాన్ షెడ్యూల్ ఏరియాలో గిరిజన ప్రాంతం ఉంది. దాదాపు దేవరాపల్లి దగ్గర నుండి గొల్గొండ వరకు అనేక గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. మౌలికమైన వసతులు ఎక్కడ లేవు. అంతకుముందు ఐటీడీఏ ఉన్నప్పుడు, ఉమ్మడిగా ఉన్నప్పుడు వారి యొక్క సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయి. అలాగే ఆర్వైఎఫ్ఆర్ పట్టాలకు సంబంధించిన దాంట్లో కూడా వారికి పట్టాలు ఇస్తున్న సందర్భం లేదు, ఎందుకంటే వీళ్ళు నాన్ షెడ్యూల్లో ఉన్నారనే పద్ధతి. అదే కాకుండా డోలీ మోతలు మనం రోజు పత్రికలోని మిగతా దానిలో చూస్తాం. కొత్త పెన్షన్లు మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల తెలిపారు. పెందుర్తి మండలం 95వ వార్డులో ప్రాంతాల్లో ఎమ్మెల్యే మంగళవారం పర్యటించారు. పలువురు పెన్షన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయం ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? నువ్వేనా ఈ ఏరియా సచివాలయం? అక్కర్లేదు. వీళ్ళు ఆఫీస్కి వస్తారు సచివాలయానికి, పెన్షన్ పెట్టుకుంటారట. అసలు ముందు డీటెయిల్స్ ఎప్పుడు వెళ్ళినా ఇంకా టైం ఉంది అంటున్నారంటే, మనకు ఇప్పుడు ఎలాగ ఓపెన్ అవుతుంది కదా అమ్మ, మా వారం 10 రోజుల్లో ఓపెన్ అవుద్ది. సంక్రాంతి నుంచి కొత్త పెన్షన్ల స్కీమ్లు రావాలని చూస్తున్నాం. ఒక వారం తర్వాత ఈ సచివాలయానికి ఎవరన్నా చేయాల్సిందే. వెళ్ళండి. నీ పేరేంటి? వెంకట్రావు నెంబర్ తీసుకోండి, ఈ నెంబర్ ఇవ్వండి. అక్కడ ఆయన లేకపోయినా ఫాలోఅప్ చేస్తాడు. ఇవాళ ఉన్నాడు కాబట్టి ఆయన బాధ్యత. ఫాలోఅప్ చేసి వెంకట్రావు పెట్టించాము. ఈజీడీ అని కోర్టులో పిలిచినట్టు 3 సార్లు పిలిచాను, దొరకలేదు. ఎందుకన్నా నీకే మొదలైంది. నువ్వు ముందు ఈ ఏరియాలో అలాంటిది ఎక్కడ జరిగింది ఎవరైనా నాకు చెప్పిన అక్కడ చూపించండి. తర్వాత ఇక్కడ కంప్లైంట్ ఏంటి చెప్తున్నారు, స్థితిలో లేకపోతే పెట్టించండి. ఎందుకంటే ఈజీడీ చెప్పింది ఏ మెయిన్ రోడ్డు తోకుంటూ వెళ్ళిపోవటానికి కాదు కదా పెట్టుకున్నారు. ఏదైనా స్కీమ్ ఇస్తే స్కీమ్ అందరికీ రిలీఫ్ ఇవ్వాలి. కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకుండా ఉండకూడదు. చేయించాలి. ఏమా నువ్వేంటి మేడం రాసుకున్నారు? ఏం చదువుతున్నారు? అక్కడ జాయిన్ అవుతుంది. అయ్యో వెళ్ళండి. ఇది రోడ్డేనా? రోడ్లే కదా అన్ని పెట్టేయండి అమ్మా. అదే చెప్పు. తుప్పలు అనేది ఎక్కడ ఉంటాను వీల్లేదు. ఖాళీ జాగాల్లో అవసరమైతే వాళ్ళ బిల్లు పంపించదు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే నోటీస్ ఇచ్చేది కూడా లేదు. దేవస్థానం భూములని వాళ్ళు ఏదైనా చేస్తున్నా మన వాళ్ళు అడ్డుకుంటున్నారు. అందుకని ఇమీడియట్లీ తుప్పలు 2 రోజులు జేసీబీ పెట్టేసి వస్తే చేయండి. ఒక జేసీబీతో పాటు ఒక ట్రిప్పర్ కూడా పెట్టుకుని